స్వామి స్వామి, నా వయసుకు తగినట్లు ఇంకా ముందుకు పోవటానికి, ఆధ్యాత్మికంగా ఎదగటానికి 4 మాటలు వినాలని వచ్చాను. దయచేసి బోధ చేయండి. అట్లా మరి శ్రద్ధగా వింటావా? నీకు ఎంత వయస్సు ఇప్పుడు? 10. 10 వయస్సు, 10 సంవత్సరాలు అంతేనా? సరిపోయింది. అయితే ఇప్పుడు నిన్ను కుమారుడు అంటారు, అంటే కౌమార దశ అంటారు. కుమారుని యొక్క దశ కౌమార దశ. అయితే వెనక ఏమైంది అంటే, అమ్మ గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు నువ్వు? ఎట్లా ఉన్నావు అంటే అడ్డాల పాపడు అంటాడు. అడ్డంగా ఉంటాడు పాపడు. నీకై నువ్వు ఏం చేయలేవు. అమ్మ పాలు పట్టింది, అన్ని పనులు అమ్మే చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా నువ్వు నిన్ను నువ్వే అర్థం చేసుకుంటూ ఎదిగి కూర్చోవటం. ముందు బోర్లో పడ్డాడు, తర్వాత కూర్చున్నాడు, తర్వాత నిలబడ్డాడు, తర్వాత నడిచాడు, ముందు ఏడ్చాడు, తర్వాత ఓ అన్నాడు, తర్వాత అన్నాడు, ఆ తర్వాత మళ్ళీ అమ్మ అన్నాడు, తర్వాత నాన్న అన్నాడు. అట్లా అదేంటి నువ్వే నోటితో తర్వాత ఎదుగుతూ వచ్చావు. ఆ తర్వాత నడవటం వచ్చిన తర్వాత ఏం చేసావు? అప్పుడు బాలుడు అంటారు. కొంతకాలానికి పాలు మానేసి అమ్మ అన్నం పెడితే తిని బాలుడు అన్నారు. ఆ బాలుడు తర్వాత నీకు కొంతకాలం అంటే ఒక 6-7 సంవత్సరాల లోపల మరి బ్రాహ్మణులకి ఎట్లాగే అంటారు. మీరు బ్రాహ్మణులేనా? 7 సంవత్సరాల లోపల ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసిన తర్వాత ఏమిటో విషయం చెప్తారు. ఒకసారి వెనక వీడియోలో విన్నావు కదా. అట్లా ఆ తర్వాత బాలుడుగా ఎదిగి ఇప్పుడు నువ్వు కౌమార దశకు వచ్చావు అన్నమాట. రావటం అయితే వచ్చావు, అది దేహంతో వచ్చావు. అయితే కొంచెం గడిచిందంతా అంటే ఏమేమి జరిగిందో, ఎట్టెట్ట బయటకు వచ్చావో, ఇక్కడ దాకా వచ్చావో ఒక్కసారి వెనక్కి చూసుకోవాలి. అర్థమవుతుందే? అంటే ముందు పుట్టగానే ఏడ్చాడు. దానికి కారణం ఏం చెప్తారంటే, బయటకు వచ్చేటప్పటికి అమినోటిక్ యాసిడ్స్ అని అవి అడ్డం పడితే నీకు శ్వాస అందదు, అందుకొని ఏడ్చాడు అందరూ. అయితే నువ్వు అట్లా కాదు, నువ్వు ఇట్లా శ్రవణం చేయడానికి ఎప్పుడు వచ్చావో మామూలు అమ్మకు పుట్టినటువంటి వాడు కాదు, నీవు ఒక వనితకు, ఒక తపస్సు చేసిన వాళ్ళ గర్భంలో నుంచి వచ్చినవాడు నీవు అన్నమాట. అయితే ఆ ఏడిచేటప్పుడు లోపల నుంచి ఏడ్చావా, బయట నుంచి ఏడ్చావా? ఏడుపు లోపల నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా? బయట నుంచి వచ్చింది ఏడుపు. ఏడుపు లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? లోపల నుంచి వస్తుంది. అవునా? ఏడుపు లోపల నుంచి వచ్చింది. తర్వాత మరి ఓ అన్నావు. ఓ అంటావు, లోపల నుంచి అన్నావా, బయట నుంచి అన్నావా? లోపల నుంచి అన్నావు, అంతేనా? ఆ తర్వాత మళ్ళీ నవ్వావు. అందరు నిన్ను నవ్విస్తే, చిటికలేసి నవ్విస్తే నవ్వావు. నవ్వుతారా పిల్లలతో? నవ్వినప్పుడు నవ్వు లోపల నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? లోపల నుంచి వచ్చి బయటికి నవ్వులాగా కనిపిస్తుంది. అంటే లోపల నుంచి వచ్చి బయటికి ఏడుపులాగా కనిపిస్తుంది. లోపల నుంచి ఒకటి వచ్చి అది నీకు బయటకే వస్తుంది, ఓ అన్నట్టుగా వచ్చింది, నవ్వులాగా వచ్చింది. అర్థమైందే? మరి బోర్లో పడ్డావు అనుకో, బోర్లో పడ్డావు అనేది ఎక్కడి నుంచి వచ్చావు? లోపల నుంచే శక్తి తీసుకుని బోర్లో పడ్డావా? బయట ఎవరన్నా చేశారా నిన్ను? లోపలికి తీసుకుని పడ్డావు, అంతేనా?
ఆ తర్వాత అవస్థపడి పారాడావా? పారాడినప్పుడు లోపల నుంచి చైతన్యం వచ్చిందా? బయట నుంచి వచ్చిందా? లోపల నుంచి. ఎవరు చేయలే, ఎవరు చేయించరా, నువ్వే చేసావు. ఆ తర్వాత లేచి కూర్చున్నావా లేదా? కింద పడకుండా కూర్చున్నావా లేదా? అది ఎక్కడి నుంచి వచ్చింది? అది లోపల నుంచి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకుని లేచి నిలబడ్డావు, అంతేనా? నిలబడ్డప్పుడు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? లోపల నుంచే వచ్చింది. అన్నీ లోపల నుంచే వచ్చినాయి. అర్థమైందా? అయితే తర్వాత ఇంకా మళ్ళీ దాంతోనే అడుగులు వేసుకుంటూ అది వదిలిపెట్టేసి తప్పటి అడుగులు వేసుకుంటూ కింద పడినా, ఏడ్చినా మళ్ళీ నడవటం నేర్చుకున్నావు, అంతేనా? నువ్వే నేర్చుకున్నావా? ఎప్పుడైనా వాళ్ళు వేరు పట్టుకుని నడిపించారు అనుకో, అమ్మ నాన్న నడిపించిన, నేర్చుకుంది ఎవరు? నువ్వే. అది ఆ నేర్చుకోవటం లోపల నుంచి శక్తితో నేర్చుకున్నావా, బయట నుంచి శక్తితో నేర్చుకున్నావా? అన్ని లోపల నుంచి. అర్థమైందే? ఆ తర్వాత పరిగెత్తావు కదా, పరిగెత్తినా లోపల నుంచి శక్తి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు అన్ని లోపల నుంచి అంటే లోపల ఎవరున్నారు? నేను. నువ్వెవరు? నేనే ఉన్నది, అదేనా? ఆ నేనెవరు? అది ఎట్లా ఉంటుంది? తెలియదు. చాలామందికి తెలియదు, నీకే కాదు చాలామందికి తెలియదు. అందరికీ తెలియదన్నా తప్పేం లేదు, అట్లా ఉంటుంది. కానీ ఆ నేను అనేది లోపల నుంచి పెరుగుతుందా, బయట నుంచి పెరుగుతుందా? లోపల నుంచి పెరుగుతుంది. ఆ నేను ఎంత శక్తివంతమైందంటే అది ముందు ఆ అన్నప్పుడు ఏడ్చినప్పుడు కానీ, నవ్వినప్పుడు కానీ, నడిచేటప్పుడు కింద పడినప్పుడు కానీ, పడితే ఇది కనుక పడితే అనుకోలే, పడితే పడకుండా నిలబడాలి, అంతేనా? కూర్చుంటే కింద పడకుండా కూర్చోవాలి. అంటే దేవుడికి చెడిపోకూడదు. అది ఎవరికి తెలుస్తుంది? నేను తెలుస్తుంది. ఓ అన్నది నేనకే తెలిసింది, ఏడ్చిన నేనకే తెలిసింది, నవ్విన నేనకే తెలిసింది, నేనకే తెలిసింది, నేనే చేయించింది. అర్థమైందా? అట్లాగే కూర్చున్నది కూడా నేనే. అప్పుడు కూర్చున్నప్పుడు నేను కూర్చున్నానంటావా, నువ్వు కూర్చుని ఎవరు కూర్చున్నారంటావా? నేను కూర్చున్నా అంటే ఒకటి, అది నీ భాష, నేను యొక్క భాష. కూర్చున్నా నేను యొక్క భాష, ఓ అన్నా నేను యొక్క భాష, నవ్వినా నేను యొక్క భాష. భాష అంటే నేనుని బయటికి చెప్పడం, భాష అంటే నేను బయటికి చెప్పడం అన్నమాట. అర్థమవుతుందా? అట్లాగే నడిచేటప్పుడు కూడా కింద పడ్డావు అనుకో, అంటే ఇప్పుడు వచ్చేటప్పటికి నేనుని నిలబెట్టుకోలేకపోయినావు. ఇప్పుడు తర్వాత నువ్వు నడవగలిగావు అనుకో, అంటే ఇప్పుడు ఏం చేసావు? నేను నిలబెట్టుకుంటే దేహం నడిచేస్తుంది. పడితే కింద పరిగెత్తుతుంటే కింద పడకుండా, ముందు పరిగెత్తేప్పుడు కింద పడతాడా? పడతాడు. పడకుండా ఎవరు చేశారు? ఇప్పుడు నేనే చేశాను. అర్థమవుతుందా? అయితే తర్వాత ఆడుకున్నావు, గిలకాయలు ఇచ్చారు, గిలకాయలతో ఆడుకున్నావు, బయటికి వెళ్ళి ఆడుకున్నావు. అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అవి చేసుకుంటూ వచ్చారు. ఆ లోపల నీకు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం చేయించారంటే మరి మరి మన వీడియోలో విన్నావు కదా, అక్షరం అంటే నశించనిది అని అర్థం, చెదిరిపోంది అని అర్థం. అదే దాని అభ్యాసం చేశారు. అక్షరాలంటే ఇల్లు కాదు, అక్షరాలంటే చెదిరిపోకుండా ఉంటూ ఉంటే ఎట్లా ఉంటుందో నీకు నేర్పించారు. అయితే నడిచేటప్పుడు పడ్డావు చూసావా, ఆ పడినప్పటికీ కూడా నువ్వే మళ్ళీ కుదురుగా నడిచావు. పడిపోవటం అనేదేమో చెదిరిపోవటం, అసలు పడిపోవటం అంటే చెదిరిపోవటం, చెదిరిపోకుండా ఉండటం అనేటువంటిది అక్షరం. అర్థమవుతుందా? ఇది నువ్వే చేసావు. కానీ నువ్వే చేసినప్పటికీ కూడా నీకు అది తెలియచెప్పడం కోసమని అక్షరాభ్యాసం చేశారు. ఆ అక్షరాల్లో ఈ నశించని ఒక నీ లోపల నేను నేను నేనే నేనే అంటున్నా చూసావా, లోపల నుంచే వస్తుంది, నేను నుంచి వస్తుంది అంటుంది, అది అక్షరం. అది నశించదు ఎప్పుడు కూడా. ఓ అన్నా నేనే, నవ్వినా నేనే, ఆ అన్నా నేనే, అత్త అన్నా నేనే, అదేనా? కూర్చున్నా నేనే. నేను లోపలికి తీసుకొని అనుభవిస్తూ కూర్చున్నావు. ఇప్పుడు ఎట్ట కూర్చున్నావు? నేను అనుభవిస్తూ కూర్చున్నావా లేదా? అంతే.
అర్థమవుతుందా? అంటే నీతో పాటుగా నీవే స్వరూపంగా నేను ఉంది. మరి మొట్టమొదటిలో ఏడిచింది ఇప్పుడు ఉందా? ఇంత ఇంత చిన్న పాపడిగా ఏడిచింది ఇప్పుడు లేదుగా. అప్పుడు నవ్వింది ఉంది లేదు. ఆ నవ్వు వేరు, అది బోసి నవ్వు. ఇప్పుడు నీకు పళ్ళు ఉన్నాయి, బోసి నవ్వు కాదు. ఆ నవ్వు వేరు, ఇప్పుడు నవ్వుతావు ఏ నవ్వు ఒకసారి. భలే భలే అట్లా నవ్వావా? అని నవ్వింది. ఆ నవ్వుకి ఈ నవ్వుకి తేడా ఉందే. అది ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నేను నుంచే వచ్చింది. నేను నుంచి వచ్చిందంటే అంటే ఇప్పుడు నేనుని బాగా గుర్తించడం నేర్చుకుంటున్నావు అనమాట. ఏం చేస్తున్నావు? నేర్చుకుంటున్నావు. అర్థమైందా? అట్లా చేసి మరి గిలకాయలు ఇచ్చినప్పుడు కూడా మొదట్లో ఏం చేస్తారు? దాన్ని తీసి నెత్తి తీసుకుంటాడు. అప్పుడు అమ్మ వచ్చి అయ్యయ్యో అయ్యయ్యో అని పట్టుకొస్తుంది అమ్మ. ఇంకా చిన్నప్పటికి ఏం తెలియకపోతే ఏం చేస్తాడు? దొడ్డు కూర్చుంటాడు. దొడ్డు కూర్చుంటాడని తెలియదు, దాన్ని చేతిలో పట్టుకుంటాడు. దానిలో చేతిలో పెట్టి నోట పెట్టుకుంటాడు. అప్పుడు అమ్మ వచ్చి అయ్యయ్యో అయ్యయ్యో అని వస్తుంది. ఇప్పుడు చేస్తావు అట్లాగూ? చెయ్యవు. అంటే ఇప్పుడు ఏం చేసింది? అప్పుడు చేసింది నేనే, ఇప్పుడు చేసింది కూడా నేనే. అప్పుడు అది చేసావు, ఇప్పుడు అది చెయ్యవు. అంటే ఏంటి? నేనుని బాగా నేర్చుకుంటున్నావు. బాగా నేను గుర్తించడం బాగా నేర్చుకుంటున్నావు అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించినప్పుడు ఆ నేనే ఇలా రాయడం నేర్చుకున్నాను. నేను లేకపోతే ఆయన రాస్తావా? నేను లేకపోతే నడవగలరా? అంటే నేను యొక్క గుర్తింపు లేకుండా ఏమీ చేయలేవు అన్నమాట. అర్థమవుతుందా? కనుక దీన్ని మరి సంస్కృత భాషలో అడ్డాల పాపడిగా ఉన్నప్పుడు శైశవం అంటారు. ఏమంటారు? శేషం అంటే శిశు భావం. శివతనోకరణి అంటారు. అంటే నువ్వేం చేసావంటే బాగా పదిన పెట్టుకుని చిక్కుకుంటూ వస్తున్నావు. ఎట్లాగో నేను గుర్తించడం అనేది ఎట్లా ఉంటుందో దేహాన్ని అలవాటు చేసుకుంటూ దేహం మీద ప్రయోగం చేసుకుంటూ ఎదుర్కొంటూ వచ్చావు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏమైందంటే ఇంకా పెద్దవాళ్ళు అవుతుంటే ఇంకా అలవాట్లు మారుతున్నాయి. అర్థమైందా? నడవటం మీద, ఏడవటం మీద కాకుండా నడవటం మీద. అమ్మ ఎక్కడో ఉంటే అమ్మ దగ్గరికి పోయి అడుగుతాం. చిన్నప్పుడు ఏం చేసావు? పడుకునేవు. పడుకుని ఏడిస్తే అమ్మ రావాలి. ఇప్పుడు ఏం చేస్తావు? అమ్మ దగ్గరికి నేనే పోతుంది. అవునా? అదేది బయట పని అయినప్పుడు కూడా ఈ విధంగా ఏం చేస్తున్నావు? నేను అనే దాన్ని బాగా పదులు పెట్టుకొని బాగా గుర్తించడాన్ని నేర్చుకున్నాం అనమాట. అట్లా అయితే అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు వాడు బాలుడు అవుతాడు. బాలుడు అంటే మనకేం తెలుస్తుంది? ఇట్లా ఉన్నవాడు అడ్డాల పాపడు ఏమైనాడు? నిలువు పాపడైనాడు. అర్థమవుతుంది? అది దేహం మీద కనిపించేది. నీకేం తెలుస్తుంది? బాలుడు అంటే తను తాను బాగా పదును పెట్టుకోవటం అనేటటువంటిది తనకు బలంగా అయితే గట్టిపడితే అప్పుడు తాను బాలుడు అవుతాడు. ముందు నడక నేర్చుకున్నప్పుడు కింద పడతాడు. ఆ తర్వాత కింద పడతాడా? పడాడు. పరిగెత్తినా కూడా పడడు. కొంతకాలం మొదట్లో పరిగెత్తి పడతాడు. తర్వాత పడతాడా? పడడు. మాట్లాడేటప్పుడు ముందు కృష్ణ అనమంటే కృష్ణ అంటాడు. ఇప్పుడేను కృష్ణను ఇప్పుడు కృష్ణ అనలే అంటే అప్పుడు మాట సరిగ్గా రాలే. అర్థమవుతుందా? దాన్ని పదును పెట్టుకుని ఇప్పుడు ఏం చేసావు? బాలుడుగా వచ్చేటప్పటికి బలం పంచుకుంది. నేను గుర్తించడం నీకు బలంగా అయింది, గట్టిపడింది అన్నమాట. అర్థమవుతుందా? అట్లా వస్తూ ఆ బాల్య దశ నుంచి కౌమార దశకు వచ్చాం. ఆ కౌమార దశకు వచ్చేటప్పుడు ఉపనయనం చేస్తారని చెప్పుకున్నాం. ఉపనయనం కూడా మరి మన వీడియోలో వచ్చేసింది, విన్నావుగా. అప్పుడు ఉపనయనంలో ఏం చేస్తారంటే మనకెవరికి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి ఆ రోజు వరకు నువ్వు ఏం చేసావో దానికి ప్రాయశ్చిత్తం చేయిస్తారు. అగ్నిసాక్షిగా ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ప్రాయశ్చిత్తం అంటే అర్థమవుతుంది నీకు? ప్రాయశ్చిత్తం అంటే చేసిన తప్పుకి
తప్పు ఒప్పుకుంటా, ఇక చేయను అన్నట్టుగా. ప్రాయ చిత్తం, నేను ఇంకా బాగా తెలుసుకుంటా అని చెప్పి చేయిస్తా. ఆ తర్వాతనే నీకు ఉపనయనం చేస్తారు. చేసి ఉపనయనం చేసి అప్పుడు దందింపు వేసి అప్పుడు నీకు గుర్తు చెప్తారనమాట. దందింపు వేశారంటే ఉపనయనం అయింది. మరి ఇక్కడ ఈ కమ్ములు పెట్టుకున్నావు కదా, అది కూడా ఒక గుర్తు అనమాట. అప్పుడు ఏం చేస్తావంటే, నేను లోపల అన్నీ లోపల జరుగుతున్నాయి కదా, అన్ని లోపల నుంచి అని చెప్పేసి అన్ని లోపల నుంచి. ఇప్పుడు కాదు కదా, పెద్దవాళ్ళే ముసలాళ్ళు అయిన తర్వాత కూడా అన్ని లోపల నుంచే, బయట నుంచి ఏం లేదు. ఎవరైనా నన్ను చెప్తారనుకో, నేర్పిస్తారు వాళ్ళు. ఏం చేస్తారు వాళ్ళు? నేర్పిస్తారు. ఏం చేస్తారు? నేర్పిస్తారు. నేర్చుకునే వాళ్ళు ఎవరు? నేను. నేర్చుకోవటం అంటే ఏమిటి? నేను లోపల తపస్సుగా అర్థం చేసుకోవడం. నేను అర్థమవుతుందా? ఇట్లా నేర్పించేవాళ్ళు నేర్పిస్తే బళ్ళో పాఠాలు నేర్పిస్తారా? నేర్చుకునేది ఎవరు? నేను. వాళ్ళు నేర్పించేవాళ్ళే, నేర్చుకునేది నేను. నేర్చుకోవటం అంటే పాఠాలే నేర్చుకుంటున్నావా, నేను అభ్యాసం చేస్తావా? అభ్యాసం. బుద్ధికి సేద్యం అంటారు. పొలంలో సేద్యం చేసినట్టుగా బుద్ధికి సేద్యం చేస్తారు. పాఠాలు మర్చిపోతావు, కానీ బుద్ధిని సేద్యం చేసిన బుద్ధి నీకు ఎదిగితే ఎప్పుడు ఎదిగే ఉంటుందా? బుద్ధిని ఎదిగే ఉంటుంది. ఆ బుద్ధి అంటే నేనుని సేద్యం చేసింది, నేను గుర్తించడం అభ్యాసం చేసింది. అయితే అయితే ఇప్పుడు ఈ కౌమార దశ ఏమన్నారు? కౌమార దశ. చెప్పు. దశ కౌమార దశ అన్నారు. అంటే ఏమిటంటే, కుత్సితం మారయతి ఇది కుమార, తస్య భావ కౌమార. కుత్సితం అంటే కుళ్ళు, తప్పు, దోషం. దాన్ని మారయతి అంటే చంపేసేవాడు, వాడు కుమారుడు. అంటే ఇందాక చెప్పని చూసావా, ఉపనయనం చేసేటప్పుడు ప్రాయశ్చిత్తం చేయించారే అంటే వెనక చేసిన ఎట్లా ఉంది? చేతకాక ప్రయత్నం చేసి వచ్చామన్నమాట. అర్థమైంది. అది మరి ఒక్కొక్కళ్ళు ఒక తీరుగా ఉంటారు. అందరూ ఒక తీరుగా ఉంటారు. పసివాళ్ళలో కూడా తీరుగా ఉంటారు, బాలుల్లో కూడా తీరుగా ఉంటారు. వాళ్ళు కొంచెం ఎదిగినా తీరుగా, ముసలాళ్ళైనా కూడా తీరుగా ఉంటారు. అందరూ ఒక్క తీరుగా ఉండరు. వాళ్ళ ప్రవృత్తి ప్రకారంగా ఎట్లెట్లాగో ఉంటారు. ఇవంతా కూడా కుళ్ళు అంటుంది. కుళ్ళు అంటే తెలిసిందే. ఏదైనా పండు వచ్చింది, తిన్నామనుకో, బాగా పండిపోతే అవుతుంది, కుళ్ళిపోయింది. తిన్నావా? కుళ్ళిపోయిన తర్వాత పురుగు వచ్చిందో పడిపోయింది. మనం ఆ కుళ్ళిపోయిన పండు తింటామా? తినం. ఏం చేస్తాం? పడేయటం కాదు, పారేస్తాం. పడేయటం అంటే పారేయటం అంటే అవతలి పారేస్తావా, నీ కాళ్ళ కింద పడేస్తావా? పారేస్తావు, పారవేస్తావు అనమాట. నీ కాళ్ళ కింద వేస్తుంటే నువ్వు మళ్ళీ తొక్కాలి దాన్ని. అడితే అవుతుందే, అవతల పారేయటం అనమాట. ఎందుకు? కుళ్ళు కనుక పారేస్తాం. అట్లాగే కుళ్ళు అంటారు. ఏమిటి కుళ్ళు అంటే, నేను లోపల నుంచి నేనే వస్తుంటే, పలుకుతూ ఉంటే, నేను గుర్తించలేకుండా ఆ పనులు చేసేస్తుంటే వెళ్ళిపోతే అది కుళ్ళు. ఎందుకు కుళ్ళు అవుతుందంటే, పనులు అయిపోయినాయి, నీ బుద్ధి అంతా దాని మీదే ఉంది, కానీ నేను అభ్యాసం చేయటం అనేటువంటిది వెనక్కి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? కనుక అది తీసేయాలి. అది తీసేసుకుంటూ అభ్యాసం చేయటం అనేది ఏముంటుందో అది కుమారుడు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ ప్రాయం ఎట్లా ఉందంటే, బాల్యం అయిపోయింది, అక్షరాభ్యాసం అయిపోయింది. నీకు మరి బ్రాహ్మణుడు కనుక ఉపనయనం కూడా చేశారు. మరి అందరికీ కొన్ని వేరే కులాల వాళ్ళకు కూడా ఉపనయనాలు చేస్తారు. వీళ్ళకే చెప్పరు. ఇట్లా ప్రాయశ్చిత్తం చేశారని నీకు ఎప్పుడన్నా మీ అమ్మ నాన్న చెప్పారా? చెప్పాలా? వాళ్ళకి తెలియదు. పోనీ చేయించిన పురోహితుడు చెప్పాడా? చెప్పాలా? నువ్వు అడగలేదు అని వాళ్ళు ఎవరు చెప్పాలా? తప్పెవరిది ఇప్పుడు? నీది. కరెక్ట్. అమ్మ నాన్న చెప్పకపోవడం అనేది వాళ్ళ తప్పు కావచ్చు, పురోహితుడు చెప్పకపోవడం అనేది వాళ్ళ తప్పు కావచ్చు. వాళ్ళు తప్పు చేశారు, నువ్వు అట్లాగే ఉంటావా? ఎందుకు ఉంటే నేనే చెడిపోతా, అంతేనా?
నీ పనే పోయింది. నీ ఎందుకు గురించి నీది బాధ్యత కానీ వాళ్ళది బాధ్యత కాదుగా. అది తెలియాలన్నమాట. అది ఇప్పుడు తెలుసుకున్నావా? ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. అంటే ఇప్పుడు ఎట్లుండాలంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఇప్పుడు మరి మనం ఒక వీడియోలో వచ్చింది చూసావా, ముక్కు చిముడు తీసిన తర్వాత ఇట్లా తుడుస్తుంటాడు కదా. ఆ తుడిచేటప్పుడు ముక్కు చీవుడినే తుడుస్తున్నాడా, లోపల కోరిక అన్న బుద్ధిని తుడిచేస్తున్నాడు? లోపల ఆశ అనే బుద్ధిని తీసేస్తున్నాడు, లోపల కుళ్ళుని తీసేస్తున్నాడు. ఎందుకంటే ఈ తిప్పటం అనేటటువంటి ఎవరు నేర్పించారు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అది లోపల నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా? లోపల నుంచి వచ్చింది. లోపల నుంచి వచ్చినప్పుడు దానికి ఒక భావం ఉండాలి. ఏముంది? అది దోషాన్ని తీసేయటం. దోషాన్ని తీసేయటం అనేటటువంటి భావన నీకుండి అది బుద్ధికి చేరితే, అది అభ్యాసం చేస్తూ ఉంటే, బుద్ధిని శుద్ధి చేసుకోవడం అనేది అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు బయట చేతులు శుద్ధి చేసుకుంటావు. బుద్ధిని శుద్ధి చేసుకోవడం అనేటువంటి అభ్యాసం నీకు లేదనుకో, అప్పుడు కొన్ని చేస్తావు, కొన్ని చేయవు. కొంతమంది ఏం చేస్తారు, రాత్రి ఏం చేస్తారు, ఇటు ఒడ్డి పూసుకుంటాడు, ముక్కు చెవుడు చెయ్యి ఒడ్డి పూసుకుంటాడు, బట్ట పూసుకుంటాడు. అది ఇటు. కొంతమంది చిన్నపిల్లలు ఏం చేస్తారు, ముక్కు చెవుడు చూస్తే ఇటు అంటాడు, తర్వాత ఇటు నుంచి ఇట్లా అంటాడు. ఇది ఎండిపోతుంది, ఇది ఎండిపోతుంది. అప్పుడు మళ్ళీ సాయంత్రం బడి నుంచి వచ్చిన తర్వాత అమ్మ తీస్తుంది, అది ఎంత తుడిచి మళ్ళీ స్నానం చేసి అమ్మ పని నీ పని నీ పని నువ్వు చేసుకోవాలి. అమ్మ పని అనుకుంటే కుర్చీతో కుళ్ళు. ఎందుకు? నేను ఎవరు నీ దగ్గర గుర్తించేది? ఈ నేనునా, అమ్మ నేనునా? నేను అనేది ఎప్పుడు ఒకటే. అదేంటి? అమ్మ నేను గుర్తించింది అనుకో, అమ్మ నేనే అమ్మ గుర్తించుకుంటుంది, అమ్మకే తెలుస్తుంది. నువ్వు చేస్తే నాకే తెలుస్తుంది. అర్థమవుతుందా? అది కౌమారం అంటారు. వెనక ఏమైనా తప్పులు చేసావు, ఆ అలవాట్లన్నింటినీ కూడా చూసుకోవాలి. నువ్వు నడవటం నాకు తెలుసు. ఎట్లా నడుస్తావు? ఎట్లా ఇట్లా ఇట్లా నిర్లక్ష్యంగా నడుస్తావు. నిర్లక్ష్యంగా నడిచావు అనుకో, అప్పుడు నేను నిర్లక్ష్యం అయిపోయాను. బయటికి తెలుస్తుంది. చేతిలో గాజు గ్లాస్ ఉందనుకో, గాజు గ్లాస్ కింద పడేస్తే అవుతుంది, పగిలిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ ఉందనుకో, కింద పడేస్తే అవుతుంది, పల్ల చప్పుడు వస్తుంది. చప్పుడు వస్తుందా? చప్పుడు వస్తుంది. అంతే. అది ఎట్లాగో అది కింద పడేసేప్పుడు దాని గుణం అది ఎట్లా చూపించిందో అట్లాగే నీ బుద్ధి, నీవు సేద్యం చేసుకోలేనటువంటి బుద్ధి, నిన్ను గుర్తించడం చేతకాని బుద్ధి లోపల అట్టేగా ఉంటే ఈ కాళ్ళు అట్టేగా నడుస్తుంటాయి. కాళ్ళు అట్ట నడుస్తున్నాయంటే నీవు వశంలో లేవు అన్నమాట. నిన్ను దొంగలు చేశారన్నమాట. దొంగలకి ఇచ్చేస్తావా? కుళ్ళుకి ఇచ్చేస్తావా? ఇవ్వడు కదా, ఇస్తాడా? ఇది గట్టిగా చెప్పు. ఇవ్వడు. గట్టిగాను ఇవ్వడు. ఏం చేస్తావు? ఇవ్వకుండా ఏం చేస్తావు? దాచుకుంటావు. ఎట్లా దాచుకుంటావు? గాత్రి జల్మెరా దాచుకుంటావా? నేను గాత్రి జల్మెరా దాచుకుంటావా? ఎక్కడ దాచుకుంటావు? నువ్వు చేసేటప్పుడు, నడిచేటప్పుడు అట్ట కాకుండా ఎప్పుడైతే విగ్రహించుకొని చేస్తావో అప్పుడే దాచుకుంటావు. ఎక్కడ దాచుకోవాలి? ఇప్పుడు నేనులోనే దాచుకోవాలి. నేను యొక్క గుర్తింపులో దాచుకోవాలి. అది ఎడ తెలుస్తుంది? అది నడిచేటప్పుడు దీంతో మళ్ళీ అట్టగా వస్తుంది నడక అని ఏం చేయాలి? నీకు గ్రహించు. అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా చెప్తా చూడు. నీ జుట్టు ఎట్టంటే ఎట్లా ఉంది, అట్లాగో దానిలో తప్పు ఎట్లా ఉందో తెలుసుకుంటే అది కుళ్ళు.
ఆ కుళ్ళు తీసేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దేహం అంతా ఎట్లా ఉందంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నరాలు ఉన్నాయి. ఈ నరములన్నీ కూడా మెదడు యొక్క వశంలో ఉంటాయి, అంటే కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. మెదడు ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మెదడు కూడా మెదడు కంట్రోల్లోనే ఉంటుంది. ఇక లోపల ఇంకెవరున్నారు? లేరు. అర్థమవుతుందా? మెదడు కూడా మెదడు కంట్రోల్లో ఉంటుంది. ఆ మెదడులోంచి పుట్టింది జుట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ జుట్టు ఇష్టం వచ్చినట్టుగా పడిపోయింది అనుకో, అప్పుడు మెదడు తన కంట్రోల్ లేదన్నమాట. లేకపోతే ఇప్పుడు ఏమైంది అనకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పి అన్ని లోపలతో అంటే లోపల నుంచి చేస్తున్నావా, లోపల దాన్ని గుర్తించేటట్లు చేస్తున్నావు. అట్లాగే ఇప్పుడు నువ్వు ఎంత తిరిగినప్పుడు కూడా అది ఇష్టం వచ్చినట్టు పోవటానికి వీల్లేదు. నీ వశంలో ఉండాలి. అదే నువ్వు ఎటు చెప్తే అట్లా ఆగేటట్టు ఉండాలి. నువ్వు ఎటు చెప్తావు? నేను నిలబెట్టుకునేటట్టుగా చెప్తావు. చెప్తే అది ఆగేటట్టు ఉండాలి. అదేనా? అన్నీ ఆగేటట్టు ఉండాలి. అప్పుడు దాన్ని చెప్తే ఆగుతుంది. అంతే. నువ్వు చెప్పద్దు. అది చెప్పే నువ్వు కూడా నీ వశంలో ఉండాలి. చెప్పే నేను నీ వశంలో ఉండాలి, నేను వశంలో ఉండాలి. చేయించే నేను కూడా నీ వశంలో ఉండాలి. చేసే అవి కూడా నేను వశంలో ఉండాలి. ఇది నువ్వు లోపల నుంచి అన్నవే దాని యొక్క నిజం. ఆ నిజాన్ని మరి దేహం ఏం చూపిస్తుంది? ఏదైనా చేయాలంటే ఎట్టుండాలి? సరిగ్గా రాయాలంటే మంచి పెన్ను ఉండాలా? చెప్పు, ఉండాలా? మరి కడుపు నిండాలంటే మంచి అన్నం ఉండాలా? తిండి ఉండాలా? అది ఎట్లాగో అట్లాగే నువ్వు అట్లా చేయాలనుకో, నీ దేహం కూడా దాన్ని తగినట్టు ఉండాలా లేదా? చెప్పు. ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలి. ఉండేటట్లుగా సృష్టి నీకు రచన చేసి ఇచ్చేసింది. ఇప్పుడు నువ్వు నడిచినట్టు అందరు నడుస్తారా? అందరు చక్కగా నేరుగా నడుస్తారు. నువ్వు అటా ఇటా నిర్లక్ష్యంగా నడుస్తావు. నేను చూసావుగా నేను క్యాంపులో అలా ఇంకటే నడుస్తున్నావా? ఇంకటే నడుస్తున్నావా? అబద్ధం చెప్పకూడదు. అబద్ధం అంటే బద్ధం కాంది. అబద్ధం చెప్పావనుకో నీకు సరిపోదు. అంటే అబద్ధం. బద్ధం కాంది అబద్ధం. నీకు బద్ధం కాదు, నీకు సరిపోదు. ఎట్లా ఉండాలి? తప్పు చేసావనుకో, తప్పు చేసా ఇప్పుడు చేయదు అను. ఇది నడిచా ఇప్పుడు నడవను అను. నడవను. అప్పుడు అబద్ధం కాదు. అది ఇప్పుడు నడమన్నారా అంటాం కాదు. ఎట్లా ఉండాలి? నడిచేటప్పుడు తిరగాలి. నడిచేటప్పుడు తప్పుగా నడుస్తున్నా, దీనివల్ల ఏమవుతాను? నేను కుళ్ళు వచ్చేస్తుంది, నేను మోసపోతుంది. అని ఎప్పుడు గుర్తించేసి నేను నీ వశంలో పెట్టుకుంటావో అప్పుడు బాగుంటుంది. అట్లాగే ఈ జుట్టు కూడా ఎట్లా ఉండాలి? అమ్మో, నా మెదడు నుంచి ఇంత చింపురు జుట్టు వచ్చిందంటే నా మెదడు చింపురుగా ఉంది, చిందరబందరగా ఉంది. చిందరబందరగా తెలుస్తుందా? హ్యాపజర్డ్ తెలుసా నీకు? హ్యాపజర్డ్గా ఉంది. అట్లా ఉంటుంది వీళ్ళే. కనుక ఉండాలి. అది ఎప్పుడు కూడా చక్కగా చేసి ఇక్కడ పెట్టుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు నువ్వు క్యాంపులో ఏం చెప్పావు నాకు తెలుస్తుంది. అబ్బా జ్ఞాపకం పెరగబెట్టుకుంటా అన్నావా నువ్వు? అంటే నేను చెప్పాను, పెరగబెట్టుకోవడం కాదు, ముందు జుట్టు ఇక్కడ వశం చేసిన తర్వాత పెరగబెట్టుకోవాలి. లేకపోతే ఈ జుట్టు ఇట్లాగే ఉంటుంది. పిరకైతే పెడితే కాదు, పిరకైతే పెట్టడం కాదు. ఇది నాటకం కాదు. అయ్యలు, ఓ కుమారుడా, ఓ కౌమారుడా, ఇది నాటకం కాదు. పిరక పెట్టుకుంటే నాటకం కాదు. నాటకాలు ఎట్లా ఉంటుంది? కాసేపు భాష వేస్తాడు, తర్వాత తీసేస్తాడు, వారేస్తాడు, పోతాడు. ఇట్లా కాదు. ఎట్లా ఉండాలి? లోపల నేను గుర్తింపు సిద్ధంగా జరగాలి. అవునా? ఆ దశ నీది. అంటే ఆ అభ్యాసంలో ఆ తరగతిలో ఉన్నావు ఇప్పుడు. అది నీ ఉపనయనం 7 సంవత్సరాలన్నా 7 సంవత్సరాల లోపల
బాల్యమే అన్నారు. అప్పటికి నీకు ఉపనయనం మరి ఎప్పుడు చేశారు? ఉపనయనం అప్పటి నుంచి 14వ సంవత్సరం వచ్చేదాకా కౌమార దశ అన్నారు. అంతకాలం ఇచ్చారంటే 7 సంవత్సరాల కాలం. అన్నిటికీ సప్త అనేటటువంటిది మనకు మన సనాతన సంప్రదాయంలో మంచి గొప్ప విశేషం. మొదటి సప్త వర్షములు అంటే 7 సంవత్సరాలు ఎట్లా పోయింది? శైశవ బాల్యంలో వెళ్ళిపోయింది. కౌమారం మళ్ళీ 7 సంవత్సరాలు ఇచ్చారు. 2 ఏళ్ళు. సప్త శబ్దానికి కూడా సంస్కృతంలో అర్థం ఏంటంటే షప సమవాయే అంటే నీకు నీవు సమన్వయం కావటం, నీకు నువ్వు సరి చేసుకోవటం. కొంత నీకు నువ్వు సరి చేసుకుని ఏం చేసావు? సరిగా సరి చేసుకునేటటువంటి తరగతికి వచ్చావు. అది కౌమార దశ. కుళ్ళనంతా నాశనం చేయాలి. నీ కుళ్ళు నాశనం అయిపోవాలి. నీ ప్రయత్నం చేత నీ కుళ్ళు నాశనం అవ్వాలి. అట్లయితే ఎందుకు కావాలంటే 14వ సంవత్సరం తర్వాత నీకేం వస్తుందంటే యవ్వనం వస్తుంది. యవ్వనం అంటే తెలిసిన మీసాలు వస్తాయి. వస్తాయా? నీకు కూడా వస్తాయి మీసాలు? వస్తాయి. మీసమే కనుక లోపల నుంచి ముసుగులు వచ్చేస్తుంది. మీసం అందరికీ వస్తాయి. ఈ మీసం కాదు, లోపల మీసం ఉండాలి. లోపల చేస్తా, చేసి చూపిస్తా. చెప్పు. చేస్తా చేసి చేసి చూసుకుంటా. నేను చెప్పినప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు నువ్వే చేసి చూసుకుంటావా? మరే నువ్వు అరుదైన క్యాంపులో ఏం అడిగినా అన్నిటికి చక్క పాఠాలు కథలు అయితే చెప్పేసేవాడు కదా. అవన్నీ చెప్పిన నిన్ను చూసుకుంటే జాతకి కథలు చెప్పేసి ఏం లాభం? నడిచేటప్పుడు ఎట్లుండాలి? నువ్వు ఇటు కాలు ఇటేస్తే వాటి చేస్తుంటాను. ఎందుకు ఎట్లా చేస్తావంటే చుట్టూ సరిగా లేదు. పైగా ఇప్పుడు ఏమంటావు? జుట్టు తుడిచితే అట కాదు, జుట్టు ఇట్లా ఉండాలి, ఇట్లా అనుకోవాలి. జుట్టు ముందు పడుతుంటే ఇట్లా అనుకుంటున్నాను. ఇది పద్ధతి కాదు, ఇది కౌమారం కాదు. అట్లా ఎప్పుడు అంటుంటావు? ఇంకా యవ్వనం వేసి పెద్దవాడు అవుతుంటే ఎన్నో విషయాలు వస్తాయి. అన్నిటిని అట్టగే తిక్కగా చేస్తావు. అది పెద్ద అపాయం. ఇప్పుడు యవ్వనం అంటే చెప్తే అప్పుడు నీకు అర్థం. యవ్వనం అంటే మిశ్రణే అమిశ్రణే అంటే చేరటం అని. ఎట్లా చేరుతావు? నిన్ను నీవు చక్కగా బుద్ధిగా సేద్యం చేసుకొని చేరుతావు. అమిశ్రణ అంటే వేరే విధంగా కుళ్ళుగా చేరను. సరిగా చేరుతా. 2 అర్థాలు వచ్చేది దానిలో. సరిగా చేరుతా, కుళ్ళుగా చేరను. అర్థమవుతుందా? అది యవ్వనం. ఊరిని మాట చెప్పడం కాదుగా. ఈ 7 సంవత్సరాలు, ఈ కౌమార దశ 7 సంవత్సరాలు ఏం చేస్తావు? బాగా అభ్యాసం చేసి అలవాటు చేసుకొని అప్పుడు నీలో దర్శనం చేయాలి. నేను అనేది నీకు లోపల తెలుస్తుందా, బయట తెలుస్తుందా? ఆకలి లోపల తెలుస్తుందా, బయట తెలుస్తుందా? కడుపు నిండితే లోపల తెలుస్తుందా, బయట తెలుస్తుందా? అట్లాగే ఏదైనా. ఇప్పుడు ఇక్కడ మైక్ కనిపిస్తుంది అనుకో, మైకు బయట కనిపించేది దృశ్యం. ఎక్కడ చూస్తున్నావు? లోపల చూస్తున్నావు. దర్శనం లోపల. అప్పుడు దాని గురించి లోపల దర్శనం అయితే అది ఎట్లా, ఇది ఎట్లా తెలుసుకుంటాం. ఏదైనా బోధ కూడా అట్లాగే. ఇప్పుడు ఈ మాటలు వస్తున్నాయి అనుకో, ఈ మాటలు వింటున్నావు అనుకో, అవన్నీ బయట నుంచి మాటల రూపంలో వస్తున్నాయి. కానీ నీ దగ్గర వచ్చే నువ్వేం చేస్తావు? అది నేను దర్శించడం మార్చేసి శుద్ధి చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? నువ్వు దానికి అట్లా తీసుకుంటే శుద్ధి చేస్తుంది. తీసుకోకపోతే నిర్లక్ష్యం చేస్తే మాటలేటో గాలికి పోయినాయి, నువ్వు ఇష్టం వచ్చేటో పోయినావు. తిన్నావా? కనుక ఈ కౌమారం యొక్క విలువ ఏమిటంటే రేపు యవ్వనానికి ఎట్ట చేరుతావు. మిషన్ రావటం కాదు లెక్క. యవ్వనానికి దానిలో అక్కడ యవ్వనంలో నువ్వు ఈ కౌమారం సరిగ్గా చేయవనుకో. అంటే ఇప్పుడు ఉదాహరణకి అదే హై స్కూల్ చదివేటప్పుడు నిర్లక్ష్యంగా చదివాడు అనుకో,
ఏదో మొత్తానికి లాటరీలో పాస్ అయినట్టు పాస్ అయిపోయినాడు. కాలేజీ పోతే సరిగ్గా చదవగలదా? చదవలే. అట్లాగే ఈ కౌమారం అనేటటువంటిది సరిగా అభ్యాసం చేయవనుకో, అప్పుడు యవ్వనం దగ్గరికి పోతే డింకీలు కొడుతుంటావు. ఏం కొడతావు? డింకీలు అర్థమవుతుందా? అప్సెట్ అయిపోతావు. అప్సెట్ అంటే తెలుస్తుందా నీకు? అప్సెట్ అయిపో, పద్ధతిగా చేయవు. పద్ధతిగా చేయకపోతే అట్టగా చేసి చచ్చిపోతాడు అంతే మనిషి. అందరూ అట్టగా. వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళు తెలియదు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పెళ్ళిళ్ళు కన్నారు, మళ్ళీ వాళ్ళు ఏదో చేశారు, అంతా చేశారు, చివరికి చచ్చి ఊరుకున్నారు అంతే. పుట్టింది చావటానికే. పుట్టింది ఎటు చావాలి? ఏం చేయాలి? మళ్ళీ పుట్టకుండా ఉండేటట్టుగా చేయాలి. చూస్తే మళ్ళీ పుట్టకుండా. సీత గత జన్మలో వేదవతి. తను తపస్సు చేసుకుంటుంటే రావణాసుడు వచ్చి బలాత్కారం చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకో అంటాడు. నేను కాదు, నేను హరినే నాకు కావాలంటుంది. బలవంతం చేస్తాడు. బలవంతం చేసి జుట్టు పట్టుకుంటాడు. జుట్టు పట్టుకుంటే ఏం చేస్తుందంటే చేత్తో ఆ జుట్టు ఇటు కోసేస్తుంది. చేత్తో కోస్తుంది, కత్తితో కాదు. కోసేస్తే జుట్టు వాడి చేతిలో ఓడిపోతుంది, తన బయటకు వచ్చేస్తుంది. చెప్పి వాడికి శాపం పెడుతుంది. మీ ఇంట్లో పుట్టి మీ వంశం నాశనం చేస్తాడు. అట్లాగే మనం ఏమనాలి, ఇది ఎప్పుడు కుళ్ళే అలవాటు చేస్తే అందరికీ కుళ్ళే ప్రవృత్తి. అటువంటిది అట్లా వాడుకుంటున్నావు. అసలు మన తప్పు అంది. అట్లా కాదు, నువ్వు సరిగా వాడుకోవటానికే దేహం వచ్చింది. కనుక ఏం చేయాలి? ఈ దేహంలో పుట్టి మళ్ళీ దేహం రాకుండా. అదే అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు ఎన్నో తరగతి చదువుతున్నావు? 6వ తరగతి చదువుతున్నావు. 6వ తరగతి చదివిన తర్వాత 6వ తరగతి చదివి పాస్ అయిపోవడానికి వస్తావా? మళ్ళీ 6వ తరగతికి వస్తావా? పాస్ అంటే దాటేయటం అంతేనా? 6వ తరగతి దాటి అవతల వెళ్ళిపోదు, మళ్ళీ ఇక్కడ రావుగా. అట్లా ఈ దేహంలో పుట్టేది మళ్ళీ పుట్టకుండా దాటి వెళ్ళిపోవాలి. మళ్ళీ పుట్టావనుకో ఫెయిల్ అయినట్టు. మళ్ళీ ఇదే పాఠం చదవాలి, మళ్ళీ పుట్టి మళ్ళీ ఇదే పాఠం చదవాలంటే ఇది ఎంత మాట ఇది. మళ్ళీ వస్తే పుట్టి మళ్ళీ కష్టాలేగా. అర్థమవుతుందా? అది దానికి సరైన వయస్సు ఈ కౌమార దశ. దోషాలన్నింటినీ కన్నా శుద్ధం చేసేసుకున్నావు అనుకో, కడుక్కున్నావు అనుకో. నువ్వు కడుక్కోవటం అంటే ఇప్పుడు చేతులు కడుక్కోవడం చేస్తా. నీకు అన్నం తింటావా? ఇప్పుడు రోజు తింటావా? చేయి కడుక్కుంటావా? ఎట్లా కడుక్కుంటావు? అట్లాగే సరే, ఒకటి చేతి ఇట్లా అంటావా? సబ్బు వేసి రుద్దుకుంటావా? సబ్బు రుద్దుకుంటావా? ఒకటి చేతి నీళ్ళతో కడుక్కుంటావా? నీళ్ళతో కడుక్కుంటే చీటు పోతుందా? పో. అట్లా నీళ్ళతో కడుక్కున్నట్టుగా కౌమార దశ చేస్తే ఎట్లా ఉంటుంది? కుళ్ళు పోకుండా ఉంటుంది. మనిషి అయితే ఎదుగుతాడు, పెద్ద వస్తు అడుగుతాడు. ఏది అట్లా చేయకూడదు. చేతికి జిడ్డు అయిందంటే చేతికి జిడ్డు ఏమిటి ఉంటాడు, వీల్లేదు. ఉండొచ్చా? ఉండకూడదు. శుద్ధి ఉండొచ్చు, అశుద్ధి ఉండకూడదు, మురికి ఉండకూడదు. ఆ జుట్టు ఎట్లుందో, నీలా జుట్టు ఉంటే వీడు 3 మాటలు మంగళ షాపు పోయేవాడు. అట్లా ఉండకూడదు. జుట్టు ఉండకూడదు, ఏది ఉండకూడదు. నువ్వు మాట్లాడుతుంటే కూడా మాట్లాడకూడదు, చూడకూడదు, ముక్కతో వాసన చూడకూడదు, వినకూడదు. చూడవా? చూడు, మాటి గోక్కుంటున్నావు, చూసావా? ఆ గోక్కుంటున్నావు అంటే ఇక్కడ అంత ఏదో మురికి ఉంది అన్నమాట. తోసదు. దేహం అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలంటే ఎప్పుడు కూడా చక్కగా నిలకడగా కుదురుగా. కుదురంటే అర్థమవుతుందా నీకు? కుదురంటే చెదిరిపోకుండా ఉండాలి. దాన్ని అభ్యాసం చేయాలి, దాన్ని అలవాటు చేయటమే కౌమార దశ. దానిలో దోషాలు వస్తే చూసావా? ఆ దోషాలని ముందేమో ప్రాయశ్చిత్తం చేయించారు. మొదటి 7 సంవత్సరాలనే ప్రాయశ్చిత్తం అయిపోయింది. 7 సంవత్సరాలని ప్రాయశ్చిత్తం చేయిస్తారు.
దాంతో తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఏమైందో ప్రాయశ్చిత్తం చేశారు కనుక ప్రాయశ్చిత్తం చేసిన యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు నువ్వు అభ్యాసం చేస్తావు, సాధన చేస్తావు, అలవాటు చేసుకొని యవ్వనానికి వెళ్ళాలి. యవ్వనానికి ఎటు వెళ్ళాలి? అర్హుడై వెళ్ళాలి. అంతేరా? ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఎంసెట్ పంపుతారా? ఎంసెట్కి వెళ్తారా? తెలుసా నీకు? విన్నావు? ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత అదే కదా మళ్ళీ ఎంసెట్ ఎందుకు అంటే అర్హతని వాళ్ళు పరీక్ష చేస్తారు అని. లోకల్లో చదవటానికి పరీక్ష చేసి కానీ వాళ్ళు ఇవ్వటం లేదు. ఇప్పుడు నిన్ను యవ్వనానికి వచ్చినప్పుడు పరీక్ష కాకుండా ఎట్లా వాళ్ళు పరీక్ష చేసేది ఏమిటి? నిన్ను ఎవరు పరీక్ష చేస్తారు? నువ్వే పరీక్ష చేస్తావా? వాళ్ళు పరీక్ష చేయాలా? నేనే ఎట్లా పరీక్ష చేసుకోవాలి? అభ్యాసం చేసి చేసుకోవాలి. నీకే తెలిసిపోతుంది. తిక్కగా ఉన్నావు అనుకో, నీకు తెలుస్తుందా? నీకే తెలుస్తుంది. సరిగ్గా ఉంటే నీకే తెలుస్తుంది. ఆకలేసింది అనుకో, నీకే తెలిసింది. అది నిప్పుగా తెలిసింది. తింటే నిప్పిపోయింది, అది నీకే తెలిసింది. నీకే తెలిసింది, అది పోవటం కూడా నీకే తెలుస్తుంది. అన్నీ తెలుసుకునేవాడు నువ్వే. అన్నీ. అమ్మ ఎవరికి తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. అమ్మకి తెలుస్తుందా? అమ్మకి తెలుస్తుంది. అమ్మ నీకు తెలుస్తుందా? నీకమ్మనా అమ్మకి అమ్మ? చెప్పు. అమ్మకమ్మ లేకపోతే నీకమ్మ? అంతేనా? కనుక అమ్మ ఎవరికి తెలుస్తుంది? నీకు తెలుస్తుంది. అమ్మకేం తెలుస్తుంది? అమ్మ తన సంగతి తనకు నీకమ్మని తెలుస్తుంది. అంతే. అర్థమవుతుందా? అట్లాగే ఎవరన్నా చెప్పారు, నీకు తెలిస్తే తెలిసినట్టు, తెలియకపోతే తెలియకపోతే తెలుసుకో. తెలియనట్లే తెలియకుంటే తెలియనట్లే. తెలియనివాడు ఎట్టుంటాడు? తెలియనట్టే ఉంటాడు. తెలిసినవాడు ఎట్టుంటాడు? తెలిసినవాడు తెలిసినట్టు ఉంటాడు. తెలియనివాడు తెలియనట్లే ఉంటాడు. ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలి? తెలిసినవాడు తెలిసినట్టు ఉంటాడు, తెలియనివాడు తెలియనట్టు ఉంటాడు. నువ్వు ఎట్లా ఉంటావు? తెలిసినవాడు. ఊరి నోటు మీరు కాదు, నోటితో చెప్పి అనేది సరిపోదు. అర్థమవుతుందా? నోటితో చెప్పినట్టు కాదు. అర్థమవుతుందా? మన వీడియోలో వనిత ఏం చేసిందంటే గర్భిణిగా ఉన్నప్పుడు లోపల శిశువుతో మాట్లాడుతుంది. నువ్వు ఇట్లా అయింది బయటికి రాబోతున్నావు, లోపల దాక్కుని ఉన్నట్టుగా కాదు, బయటకు వస్తావు. బయటకు వస్తే నీ సంగతి తెలుస్తుంది, గోలంతా బయటపడుతుంది. ఇది తెలియాలి అంటే అప్పుడు వాడు లోపల నుంచి ఓ అంటాడు. వాడు ఓ అంటే అవన్నీ ఏముంటుందంటే లోపల నుంచి ఓ అంటాం కాదు, బయటకు వచ్చి చెప్పు. అటు ఇట్లా ఉండాలి. మొదటి 7 సంవత్సరాలు ఎట్లా తప్పులు చేసావు, తెలియకుండా చేసావు, అయినా ఇక్కడ దాకా వచ్చింది. లోపల నేను పూర్ణంగా, దాన్నే పరమాత్మ సచ్చిదానంద స్మృతి అంటారు. అది ఉండి ఏం చేస్తుంది? నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు నీకు ప్రాయశ్చిత్తం చేసి కౌమార దశ తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే రేపు యవ్వనంలో చేరటానికి అభ్యాసం చేయాలి. కుళ్ళంతా తీసేయటం అంటేనే కుమార్ శబ్దానికి అర్థం అది, పదవానికి అర్థమే అది. కుళ్ళు తీసేయటం అని. అభ్యాసం చేయాలి, చదవాలి. చదివితే పాస్ అయ్యి అప్పుడు యవ్వనంలో చేరితే అక్కడ ఒక మంచి అపాయం ఉంటుంది. ఆ అపాయాన్ని దాటుకోగలుగుతావు. లేకపోతే అందరికీ చేస్తాడు. ఏ అపాయం అంటే అక్కడికి వచ్చేటప్పటికి దేహం అంతా కూడా మార్పు వచ్చేస్తుంది. మీసాలు రావటం కాదు, దేహం అంతా మార్పు వస్తుంది. ఆ మార్పులు ఎట్లా వస్తుందంటే తనకు గుర్తించడం చేత కాకపోతే మనిషి రెచ్చిపోతాడు. ఆడపిల్లకి యవ్వనం వస్తే ఎట్లా అవుతుందంటే కుదురు పడుతుంది. మామూలుగా అల్లరిగా ఉన్న పిల్లలు కూడా పెద్ద అయితే కుదురు పడుతుంది. అయితే ఇప్పుడు ఇట్లా లేరు, చెడిపోయినారు వాళ్ళు, పోటీ పడి చెడిపోయినారు. కానీ ఆడపిల్లకి ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చిన దానిలో కుదురు పడుతుంది, కుమ్మటంగా ఉంటుంది. మగవాడు ఏమవుతాడంటే రెచ్చిపోతాడు. లోపలంతా యవ్వనం పొంగు అంటారు.
యవ్వనం పొంగులో మగవాడేమో రెచ్చిపోతాడు, ఆడదేమో ఒదిగి ఉంటుంది. అర్థమైందా? రెచ్చిపోయేటప్పటికి వాడు వాడి వశం కాదు. ఇప్పుడు ఈ కౌమార దశలో కనుక ఈ కుర్చీతో నేను అభ్యాసం కుదురుగా అభ్యాసం చేసుకుంటే ఎట్లా ఉండాలి అంటే ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎవరైనా ఆడపిల్లలు మనతో ఉన్నప్పుడు కూడా నీకు తోబుట్టు నీ చెల్లెలు అక్క ఎవరైనా ఉన్నారా? అక్క ఉందా? ఎవరైనా సరే చెల్లెల్లాగా అక్కలాగా నీతో సమానంగా అంతేదా ఎట్లా కుమ్మటంగా ఉండాలి, చెదిరిపోకూడదు. వారితో మాట్లాడినప్పుడు ఎట్లా ఉండాలి? అమ్మతో మాట్లాడినట్టు ఉండాలి. నువ్వు అమ్మవారి గుడికి పోతే ఎడ చూస్తావు? చూస్తావా? దండం పెడతావా? దండం పెడతావు. అట్లా ఆడపిల్లలను చూస్తే దండం పెట్టేటట్టు, పెద్దవాళ్ళంతో చిన్నవాళ్ళంతో అమ్మా అన్నారు. అప్పుడు నీ కుళ్ళంతా పోతూ ఉంటుంది. లేకపోతే రెచ్చిపోతావు. ఉంటున్నావా? రెచ్చిపోయినావంటే ఇక అయిపోయా. అది దేహం ఎందుకు అట్లా అవుతుందంటే నిన్ను మార్చినట్టుగా వస్తుంది. అంటే ఎట్లా ఉంటుందంటే చూడు, రోగం వచ్చింది అనుకో, ఏదైనా జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మార్పు వస్తుంది. మళ్ళీ మార్పు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? మళ్ళీ తనకు శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. అంతేనా? ఆ శక్తి వచ్చినట్టుగా ఉండడం అనేటటువంటిది ఎట్లా వస్తుందంటే ఆ తర్వాత నువ్వు ఎన్నెన్నో మంచి మంచి పనులు చేయాలి, చేసి నిన్ను అభ్యాసం చేసుకోవాలి, ఇంకా ఎక్కువగా అభ్యాసం చేయాలి. అదే ఇప్పుడు ఏమిటి, కుళ్ళు తీసేస్తున్నావు అంతే. ఆ తర్వాత అభ్యాసం చేయాలి, నేను అంటే బాగా గుర్తించేటట్టుగా చేయాలి. అదే ఆ అభ్యాసం అంత పని చేయాలంటే తెచ్చిపోకుండా ఉండాలి. దానికి శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని నీకు వస్తుంటే ఆ శక్తిని గుర్తించడం కొత్తగా వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే కొత్త బిచ్చగాడు పొద్దురాడని ఎప్పుడు నువ్వు బిచ్చగాడు ఎప్పుడు చూసావా? ఇంటికి వచ్చి బిచ్చం ఎత్తుకుంటాడు. వాడు అందరూ పెడుతుంటారు అనుకో, వాడికి ఏంటంటే తినాలని కూడా అనిపించదు. అందరూ పెడుతుంటే ఇంకా ఇంకా తీసుకుందాం అనుకుంటాడు, ఇంకా తిందాం అనుకుంటాడు. అట్లాగే నీకు కొత్తగా నీ లోపల మంచి మార్పు వచ్చేటప్పటికి వచ్చిన మార్పు ఎట్లా ఉందంటే నువ్వు ఇంకా బాగా నువ్వు నిలుపుకోవటానికి శక్తిని ఇస్తూ ఉంటే నువ్వు దాన్ని వేరుగా అనుకొని రెచ్చిపోతాడు మనిషి. అంత అపాయం వస్తుంది. అప్పటికి నేను గండంలోకి వెళ్ళిపోయింది అనమాట. అంత అపాయం వస్తుంది. దేహంలో కలిగే మార్పుని తప్పుగా గుర్తిస్తాడనమాట. అది జరుగుతుంది. అర్థమైందా? ఒకటి మీసాలు రావటం కాదు, ఆడవాడికి మీసాలు రావు, వాళ్ళు పొదులుగా ఉంటారు. వాడి మీసం వచ్చేటప్పటికి ఆ మీసం అనేది చూపిస్తుంది, మీసం వస్తుంది, గడ్డం వస్తుంది. వచ్చేటప్పటికి మనిషి ఏం చేస్తాడు? రెచ్చిపోతాడు. అట్లా రెచ్చిపోకుండా ఉండేటట్టుగా చేయటం కాదు, రెచ్చిపోకుండా ఉండేటట్లుగా ఇప్పుడే వినయంగా అమ్మ దగ్గరికి పోతే కూడా అమ్మ నాన్న అందరితో కూడా చాలా వినయంగా ఉంటారు. ఎవరితో కూడా ఎదిరించి మాట్లాడకూడదు, తలపడు. నువ్వు ఎట్లా తిక్క నడుస్తావు చూసావు, అట్లా నడిచినట్టుగా వాళ్ళతో మాట్లాడకూడదు. అదంతా బుర్రలో ఉంది. అంత తిరగా దుట్టు సరిగ్గా చేసుకున్నావంటే అది ఆ తిక్కంతా పోతుంది. ఆలస్యం చేసావనుకో ఎవరో వచ్చేస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు అయితే ఏమైనా వచ్చేసింది. ఇక అంతే, అదే పోతాయి ఇక నీ పని. మళ్ళీ పుట్టి మళ్ళీ కలిసి మళ్ళీ పుట్టాల్సింది. చేస్తావా? అమ్మో వద్దంటావా? వద్దంటావా? చేస్తానంటావా? ఇది చేయాలి. చక్కగా కుదురుగా ఉంటాం, బాగా అభ్యాసం చేసుకుంటూ చేస్తే అప్పుడు అభ్యాసం చేయటంలో ఎట్లాగైతే దేహం మీద కొన్ని చెప్పుకున్నామో అట్లాగే ఎవరితో మాట్లాడేటప్పుడు నడవడిక అంటారు. నడవడిక ఎట్లుండాలి? ఆడవాళ్ళని చూస్తే ఎట్లుండాలి? అమ్మని చూసినట్టు ఉండాలి, గుళ్ళో అమ్మవారిని చూసినట్టు ఉండాలి. అవుతుందా? అట్లాగే పెద్దవాళ్ళని చూస్తే కూడా గుళ్ళో దేవుణ్ణి చూసినట్టు ఉండాలి. అప్పుడు వాళ్ళకి అంత విలువ ఉందో లేదో నీకు అనవసరం. నువ్వు ఎప్పుడైతే ఒదిగి ఉంటావో అప్పుడు ఆ ఒదిగినటువంటి ఆ వినయం నీకే వస్తుందా? ఇప్పుడు నమస్కారం చేసేవాళ్ళు నువ్వు నమస్కారం చేస్తే ఆ నమస్కారం చేసిన విలువ ఎవరికి వస్తుంది? చేసిన నీకే వస్తుంది. నీ నమస్కారం నేనేమైనా జేబులు వేసుకుంటా?
నువ్వు ఇస్తే జేబులో వేసుకుంటే ఎవరు వేసుకోలేరు. నువ్వు ఎందుకు చేస్తావు? నీ కోసం చేస్తావు కనుక ఏం చేసినా నీ కోసం చేస్తావు, నేను శుద్ధి కోసం చేస్తావు, నీ బుద్ధి శుద్ధి కోసం చేస్తావు, కానీ ఇంకోళ్ళ కోసం ఏమీ చెయ్యవు, చేయలేవు కూడా. నువ్వు ఏం చేసి వాళ్ళకి ఇవ్వలేవు. అర్థమైందా? చిన్న ఉదాహరణ చెప్పుకుంటూ అర్థం కాకపోతే పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే ఏమిటి అమ్మ నాన్నకు నువ్వు సంపాదించిన తర్వాత మరి ఏదైనా చీర బట్టలు కొనుక్కొచ్చి వాళ్ళకి పెట్టి నమస్కారం చేస్తావు అనుకో. అప్పుడు అమ్మ నాన్నకి ఏం పోతుంది ఇస్తుంది? చీర బట్ట వస్తుంది. అది చిరిగిపోతుంది. కానీ అది ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత వినయంగా ఎంత పవిత్రమైన భావంతో చేసావో అది నీకు మిగిలిపోతుంది, శాశ్వతంగా మిగిలిపోతుంది. విలువ ఏదైనా తనకు పెద్ద విలువ, బయటకి తక్కువ. అసలు విలువ అది వాళ్ళు తీసుకోలేరు. అమ్మకి అమ్మ నాన్నకి బాగా వాళ్ళు పెద్దవాళ్ళైనారు కనుక నువ్వే సంపాదించి పెట్టి ఎంత చేస్తావు, రుచి పడదాకా వాళ్ళు పోషణ చేస్తావు అనుకో. నువ్వు పోషణ చేసిన అన్నం పెడితే తిన్నారు, పాయ. అర్థమవుతుంది? ఎవరైనా అంతే కదా, తింటూ చచ్చిపోతాడు, అంతే, అయిపోయా. అంటే నువ్వు పెట్టిన దాని విలువ ఏమైంది? ఏం కాదా. కానీ ఆ పెట్టేటప్పుడు నువ్వు ఏ బుద్ధితో చేసావు అది నీకుంటుంది. ఇప్పుడు ఎవరికి గొప్ప, ఎవరికి ఎక్కువ విలువ, ఎవరికి ఎక్కువ దక్కింది? నీకే ఎక్కువ దక్కింది. అందుకని తమాషాగా ఏమంటారంటే నమస్కారం చేసేవాడుకో, నమస్కారం చేస్తే అవతల వాళ్ళకి ఏమో చిటికిన వేలు నమస్కారం, నీకేమో బొటన వేలు నమస్కారం. అర్థమవుతుంది నీకు? అంటే ఏదైనా దగ్గర చెప్పు, నువ్వు నవ్వినప్పుడు కూడా ఎట లోపల నుంచి నవ్వావు, అలాగే నమస్కారం చేసినప్పుడు లోపల నుంచి, ఏం చేసినా లోపల నుంచి. అది గుర్తించి నిలుపుకోవడమే కౌమార దశ. అది చేస్తే యవ్వనం దగ్గర వచ్చిన తర్వాత నేను చక్కగా నిన్ను నువ్వే కాపాడుకుంటావు. ఆ తర్వాత చేత కాకపోతే స్వామి ఓ దేవుడా మీరు నన్ను ఆశీర్వదించండి అది చేయండి, నువ్వు ఎన్ని పీకినా ఏమి లాభంలే. నేను నీవే ఆశీర్వదించుకోవాలి. ఇప్పుడు అభ్యాసం చేసావో నువ్వే ఎదగాలి. అందుకని ఏం చేస్తారు, ఇప్పుడు లోపల ఎట్లా ఉంటుంది, ఇప్పుడు నేను చదివించి కొంతకాలం దాకా మళ్ళీ కాలేజీలో చదివించి అమ్మ నాన్న ఏం చేస్తారు, నీ కాళ్ళ మీద బతకరా అని వదిలేస్తారు, అంతేనా? ఇంకా పెద్దదాకా పోషించరు. నీ కాళ్ళ మీద ఎదుగా లోకంలో ఎట్లా వదిలేశారో అట్లాగే నీ బుద్ధితో నువ్వు ఎదగాలి, నీ బుద్ధితో నువ్వు బతకాలి, నేను నువ్వు శుద్ధి చేసుకోవాలి. దానికోసమే వచ్చావు. తెలియదా? వచ్చినది బాగా గుర్తించాలి. కనుక ఏదైనా అటు ఇటుగా ఉంటే రేపు చెడిపోకుండా ఉండాలంటే ఈ కౌమార దశలో నిన్ను అభ్యాసం చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. వైటల్ పాయింట్. వైటల్ అంటే తెలిస్తే చాలా ముఖ్యమైనటువంటిది. నీ 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 జీవితంలోనే చాలా గొప్ప విశేషం. చేస్తావా? చేస్తా. గట్టిగా చెప్పు, చేస్తా. స్పష్టంగా చెప్పు, చేస్తా. మనస్సుతో చెప్పాలి. మనస్సుతో శుద్ధిగా పవిత్రంగా నేను గుర్తించుకొని చెప్పాలి, నోటితో చెప్పడం కాదు. చేస్తా. చేసి చూపిస్తానంటావా? నాకు చూపిస్తా. ఎవరు చూపిస్తావు? ముందు నువ్వు చూసుకో, చేసి నువ్వు చూసుకుని తర్వాత అమ్మ నాన్న చూపించు, తర్వాత చూపిస్తావా, ఇక్కడ చూపిస్తావా? భలే 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 భలే, ఇదొక్కసారి నవ్వేసి భలే 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 భలే.